చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సమస్య ఏంటిది అసలు? సార్ మాది కల్వకుర్తి కాన్స్టెన్సీ, మాడుల మండలం, ఔరుపల్లి విలేజ్. మా ఊరికి సంబంధించినటువంటి పేద రైతులు గతంలో 7 సంవత్సరాల క్రితము వాళ్ళ సొంత భూమి దూరం ఉంది, పోవడానికి లేడీస్ కు ఇబ్బంది అవుతుందని చెప్పి, దగ్గర ఉంటదని చెప్పి వాళ్ళు కొనడం జరిగింది. అది ఎవరి దగ్గర అంటే లక్ష్మారెడ్డి, మచ్చందర్ రెడ్డి అనే 2 అన్నదమ్ములు. వాళ్ళు ఆ 2 అన్నదమ్ములలో మచ్చందర్ రెడ్డి భాగానికి వచ్చిన పొలము వీళ్ళు ఖరీదు చేసి వీళ్ళు కొనడం జరిగింది. కొని 7 సంవత్సరాల సంది వాళ్ళు ఆ కాస్తు చేసుకుంటా ఉన్నారు, పంట పండించుకుంటా ఉన్నారు. దురదృష్టవశాత్తు మరి లక్ష్మారెడ్డికి ఏము దుర్బుద్ధి పుట్టిందో ఈ పేద ప్రజలను మోసం చేసి వీళ్ళను వేరే లోపలికి తక్కువ రేటు పోయే భూమి ఉంది అందులోకి పంపించి వీళ్ళని ఈ ప్రకారంగా ఈ రోడ్డు మీద ఆక్రమించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ గత 3-4 నెలల సంది వాళ్ళని పాపం చాలా ఇబ్బంది పెట్టి ప్రజలు 8 మంది ఉన్నారు సార్. అది 8 మంది పేద ప్రజలు ఉన్నారు. అది కూటకలేని పరిస్థితి, పొట్టాడి కానీ దొక్కాడని స్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళు. అలాంటి వాళ్లకు న్యాయం జరగడం లేదు. పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ పేదవాళ్ళని రక్షించేది వ్యవస్థ రక్షించేది పోయి అలాంటి వాళ్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అరాజకాలు చేస్తా ఉందని చెప్పి ఆ పార్టీని దించి ఇలా కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు పట్టడం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ఆనాడు ఉన్నది, పేద ప్రజలకు న్యాయం జరిగింది, ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఇలా మేము బాధపడేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి, మేము చాలా డెవలప్ అవుతాం, మాకు చాలా అదైతామని చెప్పి మేము చాలా సంతోషపడ్డాం. కానీ మా కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇంకా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది? నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి, నేను ఒక సింగిల్ విండో సొసైటీకి సంబంధించినటువంటి డైరెక్టర్. నేను కూడా వాళ్ళని చంపడానికి ఇదే ట్రాక్టర్ రౌడీలను హైదరాబాద్కి వెళ్ళి పంపించి వాళ్ళని తొక్కియడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని నేను ఆ సంఘటన స్థలానికి పోయేసరికి నన్ను కూడా దుర్భాషలు ఆడడం జరిగింది, నాది కూడా చొక్కా పట్టి చించేయడం జరిగింది. ఇది న్యాయమా? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇట్లాంటి జరగడం మంచిది కాదు, మా పార్టీకి చెడు పేరు వస్తుందని చెప్పి నేను ఎమ్మటే పోయి సిఐ గారికి పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆధారాలతో సుద్దా, బండి వెహికల్ నెంబర్ తో సుద్దా ఇస్తే కూడా ఈ రోజు వరకు కూడా సిఐ గారు స్పందించడం లేదు. అక్కడ డబ్బులు లంచాలు తిని ఈ రకంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటివి జరిగితే పేద ప్రజలకు నీకు చెడు పేరు వస్తుంది సార్. నీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటివి జరిగితే ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలో ఇంకెన్నో జరుగుతాయి. కాబట్టి మీరు తక్షణమే స్పందించి సిఐకి పెట్టి కూడా ఇప్పటికి మేము 10 రోజులు అయితే ఉన్నది. గతంలో కూడా 2 నెలల కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, 3 నెలల కింద ఇచ్చినాం, 6 నెలల కింద ఇచ్చినాం. ఇప్పటి వరకు ఇవన్నీ దీంట్లో సబ్మిట్ చేసినాం, ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఏఎస్పీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మన కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చినాం. ఈ ప్రజా పాలనలో న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా ఇలా న్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి వరకు జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మాకు అపార్ట్మెంట్ దొరకకుంటుంటే మీ ద్వారా ఆ ముఖ్యమంత్రి గారికి చేరి, మాకు అతను కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి, కానీ ఇట్లాంటివి చేరితే బాగుంటదని చెప్పి మీ మీడియా ద్వారా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఇక్కడికి మొదటిసారి వచ్చినాం. అక్కడ అలసిపోయి ఆఫీసర్లకు అందరికి ఇచ్చి మేము అలసిపోయి వాళ్ళు తిరిగి వాళ్ళు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితులలో, తిరగడానికి బస్సు కిరాయి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇలా మీ మీడియా ద్వారా ఈ రకంగా చెప్పుకోవడానికి, మా బాధ చేయడానికి వచ్చినాం సార్. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఆయన కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి ఆయనకు చేరేంత వరకు మీరు చేస్తారని చెప్పి మీ మీద నమ్మకం ఉంది. లోపల గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడే ఆయన దగ్గరకు పోతే ఎమ్మటే స్పందించి తీసుకుపోయి ప్రజలు అక్కడ చెప్పిండు ఏఎస్పీకి, ఎస్పీ గారికి ఎమ్మటే ఇది రిక్వెస్ట్ చేయమని చెప్పిండు. మరి ఏం న్యాయం జరుగుతుందో చూస్తాం. మీ మీడియా ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరడం జరుగుతా ఉందని. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము ఇక ముఖ్యమంత్రి గారి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూమి మొత్తం కూడా కబ్జా చేస్తా ఉన్నారు. కబ్జా చేసి ఎందుకని మాట్లాడుతూ ఉన్నట్టే హైదరాబాద్ నుంచి రౌడీలను పంపించి అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే లోకల్ సిఐకి కంప్లైంట్ చేసినా కూడా, ఇప్పటికి పలుమార్లు కంప్లైంట్ చేసినా అక్కడ సిఐ పట్టించుకోవట్లేదు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంటే నా రాష్ట్ర పరిస్థితి అంతా ఎలా ఉన్నది అని చెప్పేసి కూడా ఇక్కడ మరి దర్యాప్తులు వస్తా ఉన్నాయి. ప్రధానంగా భూములకు సంబంధించిన అంశాల మీదనే, ఎక్కువ శాతం భూములకు సంబంధించినటువంటి అంశాల మీదనే కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. దీని మీద ఉన్నతాధికారులంతా కూడా తక్షణమే స్పందించి ఈ భూములకు ఎందుకు పంచాయతీలు అయితే ఉన్నాయి, ఊర్లలో కొట్లాట్లు అయితే ఉన్నాయి, కంప్లైంట్లు అయితే ఉన్నాయి కాబట్టి, దాడులు అవుతా ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారి
ఆయన నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సమస్య ఉన్నది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మరి ఇక్కడ వాపోతా ఉన్నారు ప్రజలు. వీటి మీద ముఖ్యమంత్రి గారు మరియు ఉన్నతాధికారులందరూ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆడుగుల మండలం సార్ మాది. అయితే మా పొలం మేము ₹1,00,00,000 ఇస్తే ఇయ్యని చెల్క మేము అమ్ముకొని వచ్చినాం సార్. మేము 12 ఎకరాలు అమ్మి మేము ఇక్కడ దగ్గర అవుతుందని ఇక్కడ 40 లక్షలు కూడా పోని పొలానికి మేము వచ్చినాం సార్. వచ్చినా కూడా మమ్మల్ని ఈ చెల్క మీకు ఇయ్యము, వీళ్ళని అమాయకులను చూసి మమ్మల్ని మొత్తం ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోరు, మీరు ఏడున్నో గుట్టరాలు ఉన్న చెల్క ఇస్తామంటే మేము బతుకోనికి వచ్చినాం గానీ మేము ఈ గుట్టరాలకి ఈ చెల్క చూపిస్తే వచ్చినాం కానీ మేము ఇట్లా అనుకొని రాలేదు. మమ్మల్ని అళ్ళకి రానియట్లేదు, మమ్మల్ని దున్ననియట్లేదు. రౌడీలను తెచ్చి మమ్మల్ని మేమిద్దరమే ఉన్నాం చెల్కల, మమ్మల్ని ట్రాక్టర్ తెచ్చి తొక్కిచ్చి వాళ్ళ పేర్లు అతని తోటి మమ్మల్ని 10 మందిని ఫోన్ చేసిండు, వేరే వాళ్ళకు ఫోన్ చేసి నేనే పంపించిన, 10 మందిని నేనే పంపించిన, వాళ్ళు ఎట్లా చూస్తా అని ఆయన ఇదివరకు మస్తు సార్లు బెదిరించింది సార్. మమ్మల్ని బెదిరించి ఎన్ని బెదిరించినా గానీ ఎట్లా బెదిరిస్తావు సార్? పెట్టినాం ఎక్కడ పోయినా గానీ మాకు సిఐ వాళ్ళకి సపోర్ట్, మాకు సపోర్ట్ లేదు. మేము ఎన్నిసార్లు పోయి అడిగినా గానీ, మేము ఎన్ని అప్లికేషన్ ఇచ్చినా గానీ ఆయన తీసుకున్నా గానీ పక్కకి ఎడతాడు. మా గురించి పొమ్మంటుండు, పొలం మీదకి వెళ్ళి ఊకేవారు మీరు చాలా చేస్తారు, వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోరని సిఐ సార్ కూడా అది మాట్లాడు. ఎంఆర్ఓ సారు కరెక్టే ఉండు మాకు, కానీ సిఐ సార్ తోటే మా సిఐ సార్ ఉన్నోళ్ళకే చేస్తుండు. మళ్ళీ కూడా మాకు ఎంక్వైరీ చేస్తాడు సార్, పోయేసినాము అంజనా రాసిండు చూస్తాను రానలేదు సార్, ఎంఆర్ఓ కూడా రాదు. ఇప్పుడు ఏమన్నా లోపలికి వెళ్ళి సమస్య మీద ఇస్తే లోపలికి ఇస్తే చేస్తాం. మాట్లాడే అవకాశం ఇచ్చారా లోపల? సార్ మాట్లాడి సార్ ఉండి నేను వాళ్ళకి చెప్పి రాపిచ్చి మేము ఫోన్ అప్లికేషన్ ఇస్తాం, మీరు వెళ్ళండి. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేయకపోతే 2 రోజులు ఆగి సిబి ఆఫీస్ పోయి కలవండి అని చెప్పారు. దాంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. అయితే యాక్చువల్ గా మేము రోడ్డు మీద పొలాలు అమ్ముకొని వచ్చి ఊరి దగ్గర అవుతుంది అని చెప్పి ఇక్కడ కొన్నాం. కొన్న తర్వాత 7 ఏళ్ల కింద కొన్నాం. మాకు 20 నెలల కింద మాకు రిజిస్ట్రేషన్ అయింది, టైటిల్ వచ్చి అన్ని వచ్చినాయి. 2 సార్లు రైతు బంధు పడ్డది, అన్ని పడ్డది. పడ్డ తర్వాత ఈ 2-3 నెలల సంది ఒక రాకేష్ గౌడ్ అనే అతను మమ్మల్ని బెదిరించక మొదలు పెట్టిండు. మీరు ఈ పొలంలోకి వెళ్ళి ఇంకో పొలం మీద కోరంటే మేమెందుకు పోతాం, మా పొలం వచ్చింది. అయితే ఈ పొలం మీద నుంచి కోరంటే మేమెందుకు పోతాం, మా పొలం మాకు అమ్మిండు, పటేల్ అమ్మిండు, మేము తీసుకున్నాం, నీకు సంబంధం లేదంటే నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నువ్వు కాగితాలు చూసుకొని మురవాల్సిందే, నిన్ను చెట్లు పట్టిస్తా అని చెప్పి మా ఫోన్లో బెదిరించిన తర్వాత సిఐకి తోటి మరి ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. సిఐ మేము అందులో మా పొలంలో మేము చెట్టు కొట్టి అది సాఫ్ చేస్తుంటే సిఐ మాకు ఎస్ఐ తోటి ఫోన్ చేయించి మీరు ఆ పొలంలోకి పోతే మీ మీద కేసులు పెడతామని మమ్మల్ని బెదిరించే వరకు మాకు కొంచెం బయట తెలియదు కాబట్టి తెలియదు సార్. పోలీసు వాళ్ళంటే మాకు భయం, మేమే భయపడి పాటకి పెట్టి 3 తాళాలు వేసి అందుకు రాకుండా చేసిన తర్వాత మేము మళ్ళీ మా కమ్మిన పటేలు ఆయన కూడా ఇంకా 2 ఎకరాలన్నర ఉంది అందులో. అయితే ఆయన హైకోర్టుకి వెళ్ళి సిఐ మీద కంప్లైంట్ ఏదో చేసి ఒక హైకోర్టుకి వెళ్ళి నోటీస్ తెచ్చి అవి కడీలు మా కమ్మిన పటేల్ మాపై కానీ వాళ్ళ అన్న అంటే లక్ష్మారెడ్డి అనటాన్ని మచ్చందర్ రెడ్డి అన్న ఆయన కబ్జా చేసిండు, మొత్తం మమ్మల్ని ఎలగొట్టి మొత్తం చుట్టుముట్టు కబ్జా చేయించిండు సిఐ. కబ్జా చేయించిన తర్వాత మేము పోయి ఇరుకొట్టిన తర్వాత ఇప్పుడు ఏమన్నా అంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళి నా మీద తెచ్చాడు, నేను ఎందుకు వస్తా అంటాడు. అంటే కంప్లైంట్ తీసుకోవాలంటే నేను తీసుకుంటాను. కంప్లైంట్ అంటే మీరు 1 సైడ్ చేస్తున్నప్పుడు మేము కోర్టుకో ఎక్కడైనా పోవాలి కదా. అటు మేము ఇచ్చిన కంప్లైంట్ మొత్తం పాకెట్టేస్తుండు. మా పొలంలో మేము పని చేసుకుంటే మా మీద కేసులు చేస్తాం. ఇప్పటికి 3 కేసులు చేసిండు, 3-4 కేసులు చేసిండు మమ్మల్ని. మా పొలంలో మా మీద కేసులు చేస్తుండు. అంటే మేము ఇచ్చిన వాళ్ళు మాకు దౌర్జన్యంగా వచ్చి 10 మంది రౌడీలు పెట్టి మమ్మల్ని మాకు రాకేష్ గౌడ్ తోటి, లక్ష్మారెడ్డి తోటి, మాధవి లక్ష్మారెడ్డి కూతురు మాధవి తోటి, ఆ సుగ్రమ్మ తోటి మాకు ప్రాణభయం, వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి మేము సిఐకి కంప్లైంట్ ఇచ్చిన ఆయన రెస్పాండ్ అవుతలేడు. ఏమన్నా వాళ్ళ మాటే మాట్లాడుతుండు. ఒక
స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు పోయి మాట్లాడించినా గానీ ఎమ్మెల్యే కూడా ఆయనకు చెప్పిండు, చెప్పినా గానీ రెస్పాన్స్ పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే మాట కూడా బేఖాతరు చేస్తుండే ఆయన. అయితే మొన్న మా పటేల్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా పోయారు. పోయి అంటే నేను అక్కడ ఎంట్రీ అయితే బాగుండదని చెప్పేసి మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే మరి ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయింది నీ కేసు, నీ ఇష్టం ఏమైనా చేసుకో, నేను చెప్తే ఇంటలేవని చెప్పి ఆయన చెప్పినా గానీ ఆయన అసలు స్పందిస్తలేడు. సిఐ ఆయన వర్షన్లో ఆయననే ఉన్నాడు తప్ప ఎవరి మాట పట్టించుకుంటలేడు. ఇక అక్కడ సిఐ ఏకపక్షంగా ఒక్కరికే ఇక గుత్తేదారులు ఎవరైతే ఆ మధ్యలో ఇక మరి చేసేటటువంటి ఉన్నోళ్ళు ఉందరో విశ్వవర్ధన్ రెడ్డి సిఐ, ఇక సిఐ లాస్ట్ కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా బేఖాతరు చేస్తా ఉన్నాడు. ఇక ఎవరైతే అక్కడ దందాలకి సెటిల్మెంట్ కి పాల్పడేటటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకే పూర్తిగా అక్కడ సిఐ సహకరిస్తా ఉన్నాడని చెప్పేసి కూడా మరి ఇక్కడ ఫిర్యాదుదారులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజాభవన్లో అయితే ఈ రోజు వచ్చి దరఖాస్తు ఇచ్చిండ్రు. దీనిపై మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారు? ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేకి చెప్పిర్రు, మంత్రికి చెప్పిండ్రు, మరి ఇంకెవరికి చెప్పుకోవాల్సిన అందరికి కూడా చెప్పుకున్నారు. మరి ఆ సిఐ ఎందుకు ధోరణి మారట్లేదు? మరి ఇప్పటికైనా సిఐ మారతాడా లేదా అనేటువంటి అంశం మీద కూడా మరి ఇప్పుడు మనం ఇక వీళ్ళు చెప్పేటటువంటి పరిస్థితులను బట్టి మేము ఇచ్చిన అప్లికేషన్లు పాకెట్టేస్తుండు. మా పొలంలో ఉంటే ఆయన లక్ష్మారెడ్డి ఇచ్చిన కేసులు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయన సిఐ గారు.